మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణాల్లోనూ, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి షడ్బలం కలిగి ఉన్నాడు. దీనివల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. అదేవిధంగా వచ్చేటప్పటికీ చేసేటువంటి పనుల్లో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. తద్వారా వచ్చేటప్పటికి ఉన్నతాధికారులు తను చేసేటువంటి పనిని గుర్తించగలుగుతారు. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి అవకాశాలు కూడా పొందగలుగుతారు. అంటే కొత్త కొత్త అవకాశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉద్యోగపరంగా వీరు చేసి ఎప్పుడైతే మన పెర్ఫార్మెన్స్ బాగుంటుందో మనకు పైన ఉన్నటువంటి వారు గుర్తించకటం అనేది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైనా ఒక ఆఫీస్లో కింద ఉండేటువంటి వారికి ఎప్పుడు గుర్తింపు రాదు. రాజకీయాల్లో కూడా అంతే. కింద ఉండేటువంటి కార్యకర్తలు అలాగే ఉంటారు. ఎప్పుడైతే ఈ కింద ఉండేటువంటి లేయర్ నుంచి దాటి ఎవరైతే పైకి వెళ్తారో, అంటే ఉన్నత స్థాయిలోకి వెళ్తారో, వారికి ఎప్పుడైనా సరే పైనుంచి ఎక్కువగా అవకాశాలు ఎప్పుడు వారికే వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మినిస్టర్ కావటం, దాని తర్వాత చీఫ్ మినిస్టర్ కావటం. అదేవిధంగా ఆఫీసెస్లో కూడా మేనేజర్ అండ్ అబోవ్ మేనేజర్ లెవెల్స్లో ఉండేటువంటి వారికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా నీకు పెర్ఫార్మెన్స్ బాగుంటే నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతావు. ఇటువంటి ఒక పరిస్థితి నీ జీవితంలో రావాలి అంటే నీ జాతకరీత్యా రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నట్లయితే, అంటే కొంతమంది లైఫ్లో ఎందుకు సక్సెస్ అవుతారు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే వారి జాతకంలో రవి అంటే సూర్య భగవానుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉండటం, లేకుంటే రాజ్యస్థానాల్లో శుభగ్రహం ఉండటం తద్వారా జరుగుతుందన్నమాట. అదే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు మార్చి అంటే ఈ యొక్క నెలలో ఫిబ్రవరిలో వచ్చినప్పుడు 13వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. 13వ తారీఖు వరకు వీరికి కొత్త అవకాశాలు రావటం, ఉద్యోగపరంగా ఎదగడానికి అవకాశాలు ఉండటం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పొచ్చు. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. మెయిన్గా ఏవైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి వస్తున్నాయో, అదేవిధంగా ఈ యొక్క వార్షిక ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇయర్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉత్తీర్ణత సాధించగలుగుతారో, మంచి అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏంటంటే సొసైటీలో రికగ్నేషన్ పొందగలుగుతారు. 10 మందిలో గుర్తింపు పొందినప్పుడే తనలో ఉండేటువంటి ప్రతిభ అందరికీ తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకని మనకు మీడియా అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే, మీడియాలో ఉండేటువంటి వారికి వారి జాతకరీత్యా ఏదో ఒక అవకాశం అనేది వారి జీవితంలో ఉన్నట్లయితే వారికి 10 మందిలో వారి పేరు అనేది నానుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. ఎందుకంటే తృతీయంలో కుజుడు, చతుర్గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ యోగాన్ని ఇవ్వగలుగుతాయి. జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకి వెళ్తూ ఉంటుంది. మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, ఎన్నో సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నటువంటి కోర్టు వ్యవహారాలు కానీ, ఏవైతే గొడవలు ఉన్నాయో అనవసరమైనటువంటి గొడవల వల్ల ఒకరి మీద ఒకరు పెట్టుకొని కంప్లైంట్ చేసుకొని కోర్టు దాకా వెళ్ళినటువంటి కొన్ని సమస్యలు, మధ్యవర్తి ద్వారా పంచాయతీలు కానీ, అదేవిధంగా పోలీసు పంచాయతీల విషయంలో కానీ, ఈ యొక్క చీకు చికాకులు ఎప్పుడు తగ్గుతాయా జీవితంలో, అంటే వైవాహిక జీవితంలో విడిపోదామని చెప్పి నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కూడా ఇది కోర్టు వ్యవహారాల్లో ఒక సానుకూలమైనటువంటి తీర్పు పొందగలుగుతారు. అది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి విషయాల్లో, లావాదేవీల విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు అన్నమాట. అంటే రాశ్యాధిపతి కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటే ఏమవుతుంది, ఏదైతే మానసికమైనటువంటి మనోవాంఛలమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, మానసికంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి అనేది ఉంటుంది. అంటే మనిషికి ఎప్పుడైతే దృష్టి బలంగా ఉంటుందో అనుకున్నటువంటి పనిని ఏదో విధంగా నెరవేర్చగలుగుతాడు అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు ఉచ్చ స్థానాల్లో సంచారం చేయటం అనేది నిజంగా ఈ యొక్క నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి 24వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు.
మెయిన్గా బిజినెస్ చేసేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి. సమయానికి ఫైనాన్షియల్గా అమౌంట్ తీసుకురావటం, మళ్ళీ రాబడి రొటేషన్ చేయగలుగుతారు, మళ్ళీ బిజినెస్ చేయగలుగుతారు. ఈ యొక్క నెల ఓవరాల్గా బిజినెస్ పరంగాను అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి గత సంవత్సరం నుంచి ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ఈ రాశిలో ఉండేటువంటి వారికి మాట్లాడే విధాలలో వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి ఏవైతే డిస్కషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గానే ఉంటుంది. కానీ జూన్ తర్వాత వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలకి అనుకూలంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు అంటే ఎవరికైతే డైవర్స్ అయ్యి రెండో వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి జూన్ తర్వాత గురువు ఎప్పుడైతే మంచి స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి సంచారం చేస్తాడో కుటుంబం ఎదుగుదల, కుటుంబ ప్రాప్తి పొందగలుగుతారు జూన్ తర్వాత నుంచి. ఈ ముందు పీరియడ్లో ఏదైతే ఉందో శుక్రుడు తృతీయంలో ఉన్నాడు కాబట్టి విషయాలు మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి, సంబంధాలు చూసుకోవడానికి, వాటి గురించి డిస్కషన్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పొచ్చు. గురుగారు ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉండేటువంటి వారికి అవకాశాలు మెండుగా పొందగలుగుతారు. వారికి రావాల్సినటువంటి అవకాశాలు, సరైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి 13వ తారీఖు వరకు బాగుంది. 14వ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం, ఆరోగ్యపరంగా కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. గురుగారు ముఖ్యంగా మరి ఎవరైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకునే వారికి ఈ మాసంలో ఈ రుచిక రాశి వారికి కలిసి వస్తుందంటారా? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే కుజుడు, రవి యోగకారకమైనటువంటి స్థితుల్లో ఉన్నారు. 24వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి వారికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. గురుగారు రీసెంట్ టైంలో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా. మరి ఈ రుచిక రాశి వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశాన ప్రయత్న విషయాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రేపు రాబోతున్నటువంటి ఇప్పుడు ట్రై చేయడానికి అనుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత కూడా భాగ్యస్థానాల్లోకి గురు సంచారం జరిగినప్పుడు యోగాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. సంతాన ప్రాప్తికి కూడా రేపు జూన్ తర్వాత నుంచి అనుకూలత ఎక్కువగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? మరి దూర ప్రాంత ప్రయాణ విషయాలు 13వ తారీఖు వరకు బాగా యోగాన్ని ఇవ్వగలుగుతాయి. 13వ తారీఖు తర్వాత కొంచెం జాగ్రత్తలతో సేఫ్టీకి కూడా చూసుకొని దాని తర్వాత ప్రయాణం చేయటం బాగానే ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది. రొటేషన్ బాగానే ఉంటుంది. ఏవైతే అప్పులు తీసుకున్నారో అప్పులు మనిషిని చాలా వరకు వేధిస్తాయి అన్నమాట. అప్పులు తిరిగి కట్టాలని చెప్పి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని తగిన విధంగానే క్రయ విక్రయాలు ఉండేటువంటి స్థిరచరాస్తుల విషయంలో నిర్ణయాలు తీసుకొని దానికి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభించే విధంగానే ఉంటుంది. గురుగారు మొత్తం మీద చూసుకుంటే మరి ఈ రాశి వారు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఈ రాశివారు ఈ యొక్క నెలలో మెయిన్గా పూజించవలసింది వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.